పేరు రాజేష్. బర్మా కాందిసికల కోసం 9 ఎకరాల 50 సెంట్ల భూమిని కేటాయించారు 1986లో. అందులో 600 ఇల్లులు కట్టేసి ఇవ్వడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ 188 ఇల్లుల కోసం వారు మా ఖాళీగా ఉన్న మిగిలిన భూమి కోసం వాళ్ళు పోరాడతామని చెప్పి 2014లో వాళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మా భూములు మన కోసమే పరిరక్షిస్తాము, మన భూములు మన కోసమే ఇచ్చేస్తామని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు దొంగతనంగా అడ్డగోలుగా సెంట్ల లెక్కలో వాళ్ళు అక్కడ ఇల్లులు అమ్ముకోవడం జరుగుతుంది. 48 గజాలు, 60 గజాలు, 120 గజాలు గాను వాళ్ళు అమ్ముకునేదే కాకుండా ఇక్కడ ఆడవాళ్ళకి ఏమని చెప్పారంటే 20,000, 30,000 మీరు మాకు ఇవ్వండి, మేము మీకు మా కమిటీలో చేర్చుకుంటాము, మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ నమ్మించి మోసం చేశారండి. అక్కడ ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు అది అయితే ప్రభుత్వ భూమే, అది స్థలం కూడా ఖాళీగానే ఉందని చెప్పి మీడియా సోదరులందరికీ కూడా ఆయన తెలియపరచడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ భూమిలోని మాత్రం 48 షెడ్లు వేసుకొని ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకుంటూ దర్జాగా అక్కడ కాలు మీద కాలు వేసుకొని వాళ్ళు అక్కడ ఉన్నారండి. మీరు కావాలంటే మీరు ఇక్కడ ఈ కింద ఫ్లెక్సీలు మీరు ఈ విజువల్స్ కూడా చూడొచ్చు. అక్కడ జరిగింది అయితే పూర్తిగా అన్యాయం సార్. పేదలకు ఇస్తామని చెప్పి ఇల్లులు టీడ్కో కూడా అక్కడ హౌసింగ్ బోర్డు కూడా శాంక్షన్ చేసి 164 ఇల్లులు కట్టించి ఇవ్వాలని చెప్పి ప్లే గ్రౌండ్ కానీ ఇల్లులు కానీ మొత్తాన్ని శాంక్షన్ చేసి పెట్టింది. అయినా కూడా వీళ్ళు హౌసింగ్ బోర్డు ప్లాన్ ఉన్నా కూడా వీళ్ళు అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు సార్. మా భూములు మాకు ఎలాగైనా సరే మాకు రక్షించి మాకు ఇస్తారని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను సార్. అలాగే ఇప్పటి వరకు కూడా స్థానిక ఎంఆర్ఓ గారు కూడా స్పందించలేదండి. ఎమ్మెల్యే గారు పేరు చెప్తున్నారు కానీ ఎమ్మెల్యే గారు అక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారు కానీ మా క్వార్టర్స్లోకి ఒకసారి మా బాధ అర్థం చేసుకోండి సార్. మీరైనా సరే అక్కడికి వచ్చి మీరు మొత్తం అంతా చూసుకొని ఇది పేదల భూమే కదా, పేదలకి ఇద్దామని మీకు ఉంది కాబట్టి మా పేదల భూమి మా పేదలకే ఇవ్వండి సార్. మీరు ఆళ్ళాటోళ్ళకి మీరు సపోర్ట్ అయితే చెయ్యొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మా ఇల్లులు మాకు కావాలి, మా ఒకటే నినాదం మీద ఉన్నాం సార్ అందరం కూడా. 1 మీటర్ మీద 48 ఇల్లులు కూడా వాళ్ళు కరెంటు ఓడుకుంటున్నారు సార్. దాని మీద కూడా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. స్థలం కోసం చాలా సార్లు ఇక్కడ ధర్నాలు చేసాము మేము. అదే విధంగా మీరు కూడా మా గ్రామంలో ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు సర్వే నెంబర్ 13 అనేది ఉందో అందులో ఉన్న సబ్ డివిజన్స్ అన్ని ప్రభుత్వ భూములు అనేసి రికార్డులో పొందుపరచబడి ఉన్నాయి. దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రభుత్వ అధికారులకే ఉంది. కానీ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారో రీసెంట్ గా మొన్న ప్రెస్ మీట్ లోని మీకు అందరికీ తెలియపరిచారు. ఏ విధంగా అది బర్మా కాందిసికల సైట్ బర్మా వాళ్ళకే కేటాయించారు, దీన్ని టిట్కో ఇళ్ళకి ప్రభుత్వానికి ఇచ్చామని ఇటీవల చెప్పడం ఎమ్మెల్యే గారు ప్రెస్ ద్వారాగా జరిగింది. కానీ అక్కడ టిట్కో ఇల్లు కట్టడానికి ప్లాన్ చేసినాక అధికారులు సంతకాలు పెట్టిన తర్వాత ఏదైతే ఉందో టిట్కో ఇల్లులు కట్టాలని భూమిని ఏదైతే కేటాయించారో ఆ భూమి మీద కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కేసులు ఫైల్ చేశారని అందువల్ల ఆపామనేసి చెప్పడం జరిగింది. కానీ అక్కడ స్థలం ఏదైతే ఆపారన్నారో కానీ ఈ రోజు చూస్తే పక్క అక్కడ ఇల్లులు కట్టి ఉన్నాయి. ఏ కారణం వల్ల కట్టారో అన్నది ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులకి గొడవలు ఉన్నప్పుడు అక్కడ ఇల్లులు ఎలా తయారయ్యా అన్న దాని మీద మాకు అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాము. అవన్నీ అక్రమ కట్టడాలు, వాటిని కూలగొట్టమని చెప్పడం జరిగింది. కానీ దీని మీద ఎటువంటి అధికారులు చర్య తీసుకోలేదు కనుక మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే ఇది కాదు, ఈ పోరాటం అయితే పేదలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో అందరికీ ఇల్లులు ఇచ్చే వరకు ఆపం ఇది.